గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత అదే ఏడాది అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ఈ వ్యవస్థను నాటి సీఎం జగన్ అంకురార్పణ చేశారు. ప్రతి 2000 మందికి ఒక సచివాలయమని డిజైన్ చేశారు. అంతేకాదు, జిల్లా స్థాయిలో ఏ విభాగాలు ఉంటాయో అవన్నీ కూడా సచివాలయంలో ఉండేలా చూశారు. 10 మందిని వార్డు గ్రామ సచివాలయాల్లో నియమించారు. వారితోనే పౌర సేవలు మొత్తం నిర్వహించేలా రూపకల్పన చేశారు. అంతేకాదు, వారితోనే క్షేత్రస్థాయిలో పాలన జరిగేలా చూశారు. వైసీపీ అయితే ఇది గొప్ప పాలనాపరమైన సంస్కరణలుగా చెప్పుకుంటుంది. అయితే వైసీపీ దీనిని ఏర్పాటు చేసిన ఉద్దేశ్యం మంచిదే, కానీ తొందరపాటుతో చేశారో లేక ఎక్కువ మందికి ఉపాధి అన్న కాన్సెప్ట్తో చేశారో తెలియదు. కానీ వారు గ్రామ సచివాలయాల్లో మొత్తం 1,25,000 మంది దాకా సిబ్బందిని నియమించారు. వీరందరికీ 35,000 దాకా ఒక్కొక్కరికి చెల్లిస్తూ వస్తున్నారు. అనేక విభాగాలను అక్కడ అందుబాటులో ఉంచుతూ కార్యదర్శుల నియామకం చేశారు. అయితే ప్రతి వార్డులో వివిధ విభాగాలకు సంబంధించిన పనులు లేకపోవడంతో ఉన్న 10 మందిలో సగానికి పైగా పెద్దగా పనిభారం లేకుండానే ఖాళీగా గడిపేసే పరిస్థితి ఏర్పడింది. అంతేకాదు, ఉన్న 2-3 మీద భారీగా పని ఒత్తిడి పెరిగి అసమతుల్యంగా ఈ వ్యవస్థ తయారైంది అన్న విమర్శలు వచ్చాయి. అంతేకాదు, పంచాయతీలకు వార్డులకు సమాంతరంగా ఈ వ్యవస్థ ఉందన్న చర్చ కూడా సాగింది. ఇక తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక ఈ వ్యవస్థను పూర్తిగా అధ్యయనం చేస్తోంది. ముందుగా మహిళా పోలీసుల విషయంలో నిర్ణయం తీసుకుంది. వారు కోరుకుంటే పోలీస్ వ్యవస్థలో కానీ లేదా మహిళా విభాగంలో కానీ నియామకాలు జరిపేలా చర్యలు తీసుకుంది. అలాగే రేషనలైజేషన్ కింద మొత్తం వార్డులను కూడా కుదిస్తూ మరో నిర్ణయం తీసుకుంది. దాని ప్రకారం పౌర సేవలను అందిస్తూనే అవసరమైన సిబ్బందితోనే ఈ సచివాలయాలు నడిచేలా చూడాలని నిర్ణయించింది. ఇక ఇందులో ప్రతిభావంతులను వేరే విభాగాలకు పంపి అక్కడి సిబ్బంది కొరతను తీర్చుకోవాలని చూస్తోంది. అదేవిధంగా ఈ సచివాలయాల్లో ఇంటర్మీడియటరీ పోస్టులను సృష్టించే అంశం గురించి చర్చించాలని కేబినెట్ సబ్ కమిటీని ప్రభుత్వం ఆదేశించింది. అలాగే ఆయా పోస్టుల పే స్కేల్ నిర్ణయించాలని సూచించింది. ప్రమోషన్ల తర్వాత ఖాళీలను భర్తీని ఎలా పూర్తి చేయాలనే పద్ధతిపైన చర్చించాలని స్పష్టం చేసింది. వీలైనంత త్వరగా గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగుల పదోన్నతుల అంశం గురించి అధ్యయనం పూర్తి చేసి సిఫార్సులను ప్రభుత్వానికి నివేదించాలంది. అదేవిధంగా ఈ సచివాలయాల్లో ఇంటర్మీడియటరీ పోస్టులను సృష్టించే అంశం గురించి చర్చించాలని కేబినెట్ సబ్ కమిటీని ప్రభుత్వం ఆదేశించింది. అలాగే ఆయా పోస్టుల పే స్కేల్ నిర్ణయించాలని సూచించింది. ప్రమోషన్ల తర్వాత ఖాళీల భర్తీని ఎలా పూర్తి చేయాలనే పద్ధతిపైన చర్చించాలని స్పష్టం చేసింది. వీలైనంత త్వరగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల పదోన్నతుల అంశం గురించి అధ్యయనం పూర్తి చేసి సిఫార్సులను ప్రభుత్వానికి నివేదించాలని కోరింది. అంతేకాదు, గ్రామ వార్డు సచివాలయాల పేర్లను మార్చాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది. గ్రామ సచివాలయాల పేరు తీసివేసి స్వర్ణాంధ్ర సెంటర్లని పెడితే ఎలా ఉంటుందనే అంశంపై ప్రభుత్వం చర్చిస్తోందని అంటున్నారు. అలా చేయడం వల్ల పూర్తిగా దానికి కూటమి ప్రభుత్వం కళ వస్తుందని, జనాలకు కొత్తగా ఉంటుందని, పనిచేసే సిబ్బందికి కూడా లక్ష్యాలు తెలుస్తాయని, సాఫీగా పాలన క్షేత్రస్థాయిలో జరిగేలా ఒక విధానం అమలవుతుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. తొందరలో దీని మీద నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు. ఇక ఈ కొత్త పేరు కనుక పెడితే వైసీపీ మా సృష్టి గ్రామ వార్డు సచివాలయాలు అని చెప్పుకుని క్లెయిమ్ చేసుకోవడానికి ఏమీ ఉండదని అంటున్నారు.